ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సుమారు 1.17 లక్షల కనెక్షన్లకు ఈ మీటర్లను బిగిస్తున్నారు. బకాయిలు పేరుకుపోకుండా చూడటం, విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ప్రధాన ఉద్దేశం. ఈ విధానంలో మీ ఫోన్లోనే ఎంత విద్యుత్ ఖర్చవుతుందనేది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చంటున్న ఎలక్ట్రానిక్ డీఈ నారాయణ అప్పరావుతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ మీటర్లు జూన్ 1వ తేదీ కల్లా మొత్తం ప్రైవేటు సంస్థలు అన్నింటిలో కూడా వెయ్యాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ, పాఠశాలలోనూ, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసుల్లో కూడా ఇప్పటికే స్మార్ట్ మీటర్లు అయితే బిగించారు. అయితే ఈ స్మార్ట్ మీటర్లు మొత్తం మన 3 నియోజకవర్గాల పరిధిలో డిఈ గారి దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చాం. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో స్మార్ట్ మీటర్లు ఇప్పటిదాకా ఎన్ని బిగించారు, ఇంకా ఎన్ని వెయ్యాలి అనే దాని గురించి ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మన ఇప్పుడు దాకా మన నియోజకవర్గ పరిధిలో ఎంతవరకు మీరు స్మార్ట్ మీటర్లని రెడీ చేశారు? నిడదవోలు పరిధి అంటే నిడదవోలు కాన్స్టిట్యున్సీ, గోపాలపురం కాన్స్టిట్యున్సీ, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ 3 వస్తాయండి. ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 34,319 మీటర్లు సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ మీటర్లు మార్చడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ మన దగ్గర 99,531 మీటర్లు మార్చాల్సింది ఉంటుంది. ఇందులో కేటగిరీ 1 ఉన్నాయి, కేటగిరీ 2 ఉన్నాయి. పర్టికులర్గా గవర్నమెంట్ సర్వీసులకు సంబంధించి అయితే జూన్ 1 నుంచి ప్రీపెయిడ్ చేద్దామని ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని సర్వీసులు మార్చేయడం జరిగింది. గవర్నమెంట్ సంబంధించి ఏ సర్వీసులు పెండింగ్ లేవు. ఇంకా ఇటువంటి రెగ్యులర్ కన్జ్యూమర్స్ కూడా ఎవరైనా కానీ ప్రీపెయిడ్కి వెళ్ళాలనుకుంటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఫామ్ మా ఆఫీస్కి కానీ ఏఈ గారి ఆఫీస్కి కానీ సబ్మిట్ చేస్తే మీ సర్వీసు ఎవరైతే అడిగారో వాళ్ళ సర్వీసు ప్రీపెయిడ్లోకి వచ్చేటట్టుగా మేము మార్చడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ ఎవ్రీ టైము ఛార్జ్ చేసుకుని దానికి అనుగుణంగా అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం జరగాలి. అట్లా ఉంటుంది. అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, స్మార్ట్ మీటర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలామంది అపోహలు ఉన్నాయి. అపోహ ఏంటంటే స్మార్ట్ మీటర్ వేస్తే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేస్తుంది, మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చాలామంది వద్దని జరగడం జరిగింది. కానీ అవన్నీ వాస్తవాలండి. స్మార్ట్ మీటర్ అంటే ప్రీవియస్ మీటర్కి స్మార్ట్ మీటర్ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ కమ్యూనికేట్ చేస్తుంది అంతే డేటా. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రీవియస్ మీటర్ ఫంక్షన్ ఎలా చేస్తుందో ఎలక్ట్రానిక్ మీటర్ ఇది కూడా సేమ్ ఎలక్ట్రానిక్ మీటరే. దాంట్లో అడిషనల్ ఫీచర్ ఏంటంటే కమ్యూనికేషన్ పెట్టాము, సిమ్ ఉంటుంది. దాంతో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి డేటా అది ట్రాన్స్మిట్ చేస్తే సర్వర్కి వెళ్తుంది. మీకు ఒక లాగిన్ ఐడి కూడా ఇస్తాము. మీ సెల్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కూడా మీకు కన్జంప్షన్ ఎట్లా ఉంది, ఏ రోజు ఏ అవర్లో ఎంత కన్జంప్షన్ చేసాము, ఏ అవర్లీ ప్యాటర్న్ అంటే హాఫ్ అన్ అవర్లీ ప్యాటర్న్ చూసుకోవచ్చు, డైలీ ప్యాటర్న్ చూసుకోవచ్చు, మంత్లీ ప్యాటర్న్ చూసుకోవచ్చు. అంటే అన్ని రకాలుగా వస్తుంది అన్నమాట. అంటే మన కన్జంప్షన్ మనకే తెలియదు ఒక్కొక్కసారి, ఏ టైంలో ఎక్కువ వాడుతున్నామో తక్కువ వాడుతున్నామో దాన్ని బట్టి దాని అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే కన్జంప్షన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి దానివల్ల. ఈ సప్లై కూడా మీరు ప్రీపెయిడ్కి వెళ్ళారనుకోండి, ఏ అమౌంట్ ఎంత ఉంది, ఎప్పటికే ఏ టైం కల్లా మీకు అయిపోవచ్చు, ఎంత కూడా మెసేజ్లు వస్తాయి, చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఇండస్ట్రీస్ కూడా చాలా మార్చడం జరిగింది. 572 మీటర్స్ ఇండస్ట్రీస్కి అవి మార్చాము. హెచ్టీ, ఎల్టీ అన్నిటికీ కూడా మార్చడం జరుగుతుంది. ఇది ఇంకా గోయింగ్ అని అంత అవుతూ ఉంది కార్యక్రమం. 1 ఇయర్లో మొత్తం అన్నీ ఈ స్మార్ట్ మీటర్సే వచ్చేస్తాయి. దానివల్ల ఉపయోగం కూడా ఉంది. ఇప్పుడు మా మీటర్ రేటరు మీ బిల్స్ రావాలంటే ఎవ్రీ టైం మేము అంతా కరెక్ట్గా చెప్పినా కానీ వాళ్ళు ఒక 1 or 2 days లేట్ చేయడం అట్లా జరగచ్చు. 30 రోజులు ఎగ్జాక్ట్గా 30 రోజులు తీయడం అనేది ఇంపాసిబుల్. కానీ దానివల్ల మీ స్లాబ్ రేట్ మారి కొంచెం రేట్లు బిల్లు ఎక్కువ రావడం అటు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే స్మార్ట్ మీటర్స్ అయితే ఎగ్జాక్ట్గా అందరికీ కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా 30వ తారీఖు నైట్ మిడ్-నైట్ ఆ రీడింగ్ తీసుకుని బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అంచేత చాలా అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్గా మీకు ఏ స్లాబ్లో కూడా డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి
ఈ అపోహలు ఏదైనా ఉంటే అదేమి తొలగించుకోండి. దీనివల్ల ఇబ్బంది అయితే లేదు, లాభాలు ఉన్నాయి తప్పితే ఇబ్బంది ఏం లేదు. ఎవరికి కూడా ఒక యూనిట్ కూడా ఎక్స్ట్రా ఖాళీ అవకాశాలు లేవు. ఇండస్ట్రీ సంబంధించి కూడా దీని మీద ఫస్ట్లో ఈ వీళ్ళకి కెపాసిటీస్ వేసి ఉంచడం వల్ల ఇండస్ట్రీ రైతులకు తెలియక బిల్లు ఎక్కువ రావడం జరిగింది కెపాసిటీస్ వల్ల. దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అటువంటి కన్జ్యూమర్లు ఎవరికైనా బిల్లు ఎక్కువ వచ్చి ఉంటే మేము రివైజ్ చేసి బిల్లు అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. 2026 మార్చి నాటికి స్మార్ట్ మీటర్లు మొత్తం అంతా కూడా బిగించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రంగం రెడీ చేసింది. అయితే కొద్దిగా జాప్యం జరగడంతో 2028 నాటికి మొత్తం స్మార్ట్ మీటర్లు అంతా కూడా పూర్తి చేయవలసి ఉంది. దీనిలో భాగంగానే స్మార్ట్ మీటర్ల మీద అవగాహన కల్పించే భాగంగా ఇప్పటికే ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రతి అధికారులు కూడా వారు తమ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలాగే లోకల్గా ఉన్న కేబుల్స్ వాటి ద్వారా ఇప్పటికే తెలియపరుస్తున్నారు. స్మార్ట్ మీటర్ వేసుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని, స్మార్ట్ మీటర్ వేసుకోవడం వల్ల మనం ముందుగా అనుకున్న టైంకి కరెంటు బిల్లు రావడంతో మనకి ఎక్స్ట్రా వచ్చే యూనిట్లు మారడాలు కానీ, స్లాబ్ రేటు మారడం కానీ, అదేవిధంగా లేట్ ఫీజు కట్టే పని కూడా లేకుండా ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్ బిగించుకోవాలని తెలియజేస్తున్నారు. కెమెరామెన్తో సాయితో ప్రతాప్, రిపోర్టర్ రాజమండ్రి నుండి.